ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. ముందర శ్లోకంలో భగవానుడు నేను కాలరూపంలో విజృంభించి ఉన్నాను, ప్రాణులను కూడా కాలరూపంలో కనబడుతూ ఉంటాను. ప్రతిపక్ష సైన్యంలో నువ్వు లేకపోయినా వాళ్ళు మరణించక తప్పదు, ఎందుకంటే కాలానుగుణంగా వాళ్ళ స్థితి ఉంటుంది అని భగవానుడు తెలియజేస్తున్నాడు. కనుక నిమిత్త మాత్రం భవ అంటే ప్రపంచంలోని సమస్త కార్యాలు భగవంతునిచే చేయబడుతున్నాయి. జీవులు నిమిత్త మాత్రులే అవుతారు. కానీ అజ్ఞానులైనటువంటి వాళ్ళు మాత్రం ఇది నేను చేశాను, ఇది నేను చేశాను, నేను అనే పదాన్ని ఒత్తి పలుకుతూ ఉంటారు. తత్ఫలితంగా దానికి బద్ధులై దుఃఖాన్ని పొందుతూ ఉంటారు. ఓ అర్జున, నీ శత్రువులు ఇదివరకే నా చేతిలో హతులైపోయారు. నువ్వు కేవలం నిమిత్త మాత్రంగా యుద్ధం చేసి విజయాన్ని పొందు అని భగవానుడు అర్జునుడికి బోధించాడు. దీన్ని బట్టి జగత్తునందలి సమస్తము భగవంతునిచే చేయబడుతోంది. కానీ జీవులు భ్రాంతితో అహంకారంతో తామే చేస్తున్నామని భావిస్తున్నారు. కనుక విజ్ఞులైనటువంటి వాళ్ళు కర్తృత్వ భావాన్ని విడిచిపెట్టి అంతా భగవానుడే చేస్తున్నాడని భావించాలి. తను లోక వ్యవహారంలో నిమిత్త మాత్రంగా ఉండాలి. ఈ భావన సత్కార్యములకు మాత్రమే సుమా. అలా భావించడం వలన నిరహంభావము, తత్ఫలితంగా నిర్మలాభావము, ఇంకా భగవద్ అనుగ్రహము అతనికి లభిస్తాయి. ఇక్కడ సవ్యసాచిన్ అని అర్జునుడు సంబోధించాడు. అంటే తన యొక్క ఎడం చేత్తో కూడా అవలీలగా బాణాలు వేయగలడు అనేటువంటి అర్థంలో సవ్యసాచి అనేటువంటి పదం వాడబడింది. జై గురుదత్త.